మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుండా అప్పల్ సూర్యనారాయణ నిన్న తుదిశ్వాస విడిచారు. 45 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో ఎనలేని సేవలందించి అటువంటి నాయకుని కోల్పోయిన ఆ పార్టీ ఈరోజు ఒక పెద్ద ఆశయం కలిగిన నాయకుని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం మాత్రం ఈరోజు శ్రీకాకుళం జిల్లా వాసులతో పాటు రాష్ట్రంలో ప్రతి టీడీపీ నేతల్లో కూడాను ఆవేదన గురి చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికాయానికి అంతిమ నివాళులు అర్పించేందుకు వచ్చినటువంటి హెచ్చర్ల ఎమ్మెల్యే చూస్తే నడికుడు తీసుకురామంత ఉన్నారు. చూస్తే కనుక ఇటువంటి నాయకులు భవిష్యత్తులో ఉంటారు అన్నటువంటి పరిణామం ఈరోజు జనం ఆయన నిరంజన పలకడానికి వచ్చిన ఆదర్శంగా తీసుకోవచ్చు. నిజమేనండి. అటువంటి మహానాయకులు, ఒక నీతి నియమాలు గల రాజకీయం చేసే నాయకులు. అందరం మాట్లాడుతుంటాం రాజకీయాలు నీతి నియమంగా ఉండాలని, కానీ అలాగా ఆచరించి పాటించి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేటి వరకు కూడా ఆయన సిద్ధాంతాలను ఎక్కడ విడవకుండా ప్రజలందరూ కూడా మెచ్చుకునేదగ్గ నాయకుడు గుండా అప్పల సూర్యనారాయణ గారు. అటువంటి నాయకులు నేటి తరం అలాంటి నాయకులకి ఒక ఆదర్శప్రాయుడు. అటువంటి నాయకుల అడుగుజాడల్లో నడవడం మాకు చాలా కష్టమే. అటువంటి నాయకత్వం చేసిన అప్పల సూర్యనారాయణ గారు అకాల మరణం యావత్ ఉత్తరాంధ్రానే కుదిపేసింది. ఈరోజు ఆయన ఎటువంటి నాయకులో ఇక్కడికి వచ్చినటువంటి ఈ జనసందోహాన్ని చూస్తుంటే, రాజకీయాల్లో విలువలతో మెసిలితే మాత్రం ఈరోజు ఆయన లేకపోయినా కూడాను జనం ఆయన ఆశయానికి ఆకర్షితులు అవడానికి ఈ జనసంద్రం ఆదర్శం తీసుకోవచ్చు. నిజంగా తప్పకుండా ఆయన భౌతికంగా మన దగ్గర నుంచి దూరం అయినప్పటికీ కూడా ఆయన తాలూకా ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆయన తాలూకా మాటలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. తప్పకుండా ఆయన పద్ధతులు, ఆయన మాటలు, సిద్ధాంతాలు కూడా భవిష్యత్తు నాయకత్వానికి ఒక ఆదర్శప్రాయంగా ఉంటుంది. చూస్తే కనుక ప్రస్తుతం మీ చిన్ననాటే ఆయన ఒక నాయకుడిగా మీరు చూశారు. ఈరోజు ఒక ఎంపీ స్థాయిలో ఒక మాజీ మంత్రి ఆయన ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు రాజకీయాలు అతీతంగా ఆయన అడుగుజాడలు నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. మేము ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ చదువుకున్న రోజుల్లో వారి కోసం మా సోదరులు కానీ, మా స్నేహితులు కానీ, పెద్దలు కానీ చెప్పేవారు. నీతి నియమావళిగా ఉండే వ్యక్తి ప్రజా రాజకీయాల్లో అప్పల సూర్యనారాయణ గారు అయినప్పుడు మేము చూసేవాళ్ళం. సరే అంటే లీడర్ని కలవాలి, చూడాలని. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వారితో జర్నీ చేసాం. జిల్లా పార్టీ అధ్యక్షులు వారు ఉండేటప్పుడు మేము కూడా యాక్టివిటీస్లో పాల్గొన్నాం. వారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు చూసాం. అదే సమయంలో పదవి లేనప్పుడు కూడా ప్రజల్ని నమ్ముకున్న ప్రజలకి ఏ రకంగా సేవ చేయాలి, ఏ రకంగా ఆదరించాలి, పదవులు ఉండేటప్పుడు నాయకులు ప్రజల దగ్గర పోవడం కాదు, పదవులు లేనప్పుడు కూడా ప్రజల్ని ఏ రకంగా గౌరవించాలో చూసిన వ్యక్తిని. సో మంచి వ్యక్తి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్లో మాట్లాడారు, నాతో కూడా మాట్లాడారు. ఫ్యామిలీకి ఇమ్మని చెప్పారు. ఫ్యామిలీ కూడా మేడంతో మాట్లాడించాం. ఒకటే చెప్పారు ఆయన, నీతివంత నాయకుడిని కోల్పోయాము, అందరికీ బాధే. సో ఖచ్చితంగా మేము కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అదే సమయంలో వారు కూడా క్యాడర్ కానీ ఎన్డీఏ కుటుంబ నాయకులందరూ కూడా దగ్గరుండి కార్యక్రమం చేయమని చెప్పారు. అధికార లాంఛీలతో కూడా చేయమని ఆదేశించమని చెప్పారు. ఆర్డీఓ కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. అయితే రాజకీయాలు ఒక ఎత్తు అయితే, జీవితం ఒక ఎత్తు అయితే, మా భావితరాలకు ఒక స్ఫూర్తి. నిజాయితీగా ఉండి ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఏం లేనప్పుడు కూడా సిద్ధాంతాన్ని కూడా అవసరం అనుకుంటే వ్యక్తిగా నష్టపోయాడు తప్ప సిద్ధాంతాన్ని విడిచిపెట్టలే. దట్ ఈజ్ అప్పల సూర్యనారాయణ గారు. ఎవరైనా సరే దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని కష్టాలు మనకు వస్తాయి. కొన్ని ఏం చేస్తామంటే ఎక్స్టెన్షన్ చేస్తాం, సరే చూద్దాంలా అనుకుంటాం. కానీ చూద్దాం అనుకోలే. ఏ కష్టం వచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే సిద్ధాంతాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. సిద్ధాంతపరంగా జీవితం ఒక ఆదర్శం. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్న ఎన్టీఆర్ గారు నుంచి వారిని ప్రోత్సహించారు, కుటుంబాన్ని ప్రోత్సహించారు. ఈరోజు ఆ మంచి పాలన అందించారు శ్రీకాకుళం నగరానికి. ఎందుకంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తాం అవన్నీ, కానీ నగరంలో ఉండి కూడా, హెడ్ క్వార్టర్ ఉండి కూడా ఆ ప్రేమ అభిమానం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లగే ఎలాగైతే ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారో ఆ రకంగా ఆయన అందరిని కూడా ప్రేమగా చూసుకున్నాడు. పార్టీలకు అతీతంగా, కులాలకి, మతాలకి అద్భుతంగా చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన నేను చూశాను, గమనించాను ఏంటంటే ఆయన నియోజకవర్గం శ్రీకాకుళం ఎమ్మెల్యే అయినప్పటికి కూడా ఆయన ఎప్పుడైనా కష్టం వస్తే ప్రతి ప్రాంతానికి వెళ్ళేవాడు. ఒక అకేషన్ కార్డు ఇస్తే ఏ అర్ధరాత్రి అయినా సరే అది ముగించుకొని వచ్చేవాడు. ఆయన స్పెషల్ ఆయన చూశాను. అది మా మిత్రుడు అన్నట్లుగా అది సాధ్యం కాదు ఎవరికి కూడా. సో అప్పల సూర్యనారాయణ గారికి సాధ్యం. బట్ ఆయన మంచి నాలెడ్జ్ పర్సను, ఎస్పెషల్లీ
వ్యవస్థ పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి, ముఖ్యంగా ఏంటంటే వ్యవస్థ బాగుండాలని కోరుకున్న మనిషి. సో అలాంటి వ్యక్తి సేవలు అనేది ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం తీసుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం కేడర్కి కూడా ప్రధానంగా చెప్పుకోవాలి ఏంటంటే ఒక రోడ్ మోడల్గా ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా ఆయన మద్దతు చేసినా సరే ఎమ్మెల్యేగా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎథిక్స్తో బతికాడు. చాలా మంచి జీవితాన్ని మేమందరం కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇంకా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు ఇంత సన్నిహితంగా ఉన్న ఆయన 45 ఏళ్ల జర్నీలో ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచిన తర్వాత కూడా అప్పల్ సూర్యనారాయణ ఆశయం కోసం ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారంటే రాజకీయాలు ఇది సాధ్యమేనా? రాజకీయాల్లో సాధ్యమంటే ఆయన ఆ విధంగా వ్యవహార శైలి ఆయన కౌన్సిలర్గా ప్రారంభించి ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసి 85లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో చేరి అవ్వబడి తదుపరి కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన నిస్వార్థంగా సిద్ధాంతాలు కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ప్రజలు ఆ పార్టీకి నమ్ముకొని ఈవేళ టికెట్ రాకపోయినా సరే పార్టీకి నమ్ముకొని పార్టీలో కొనసాగుతూ ముందుకు నడుస్తున్నటువంటి వ్యక్తి ఆ కుటుంబం కూడా. కాబట్టి ఆ కుటుంబానికి ఈరోజు ఈ ఆదరణ, ఈ మంచి చెడ్డ ప్రజలు ఇస్తున్నారు. పార్టీ ప్రభుత్వం కూడా ఈరోజు అధికారికంగా ఆయన అంత్యక్రియలు నిర్వహించాలన్నటువంటి నిర్ణయం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేసినటువంటి అది ప్రతి పార్టీకి కూడా ఇది వర్తిస్తుంది అందులో ఎటువంటి అతిశయక్తి లేదు. ఇటువంటి నాయకులకు ఆ విధంగా ఘన కార్యక్రమం తలపెట్టడం ప్రభుత్వం అనేది గొప్ప విశేషం. అటువంటి ఈ విధంగా ఉండే నాయకులకి ఈ విధంగా జరగడం కూడా ధర్మం. రాజకీయాల్లో కూడాను విలువలు ఉండాలి. రాజకీయాల్లో అన్నీ కూడా అవినీతిమయమైపోయిన రాజకీయాలు ఇప్పుడు నడుస్తుంటే ఎక్కువ శాతం ఇటువంటి హానెస్ట్గా పనిచేసినటువంటి నిస్వార్థంగా పనిచేసినటువంటి నాయకులు దొరకడమే మహా అదృష్టం ఈ ప్రజానీకానికి. దాని సిద్ధాంతపరంగా ఈ విధంగా కొనసాగుకుంటూ ప్రజానీకం వెళ్ళాలా, రేపు భావి తరాలు కూడా వెళ్ళాలా. అటువంటిప్పుడే ఈ దేశానికి కానీ ఈ మన రాష్ట్రానికి కానీ అందరికీ ఒక మంచి భావనలో జరిగే విధమైనటువంటి దిక్సూచి మార్గంగా అయినటువంటి వ్యక్తికి ప్రభుత్వం ఈ విధమైనటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా ఆనందదాయకం. చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం కూడా గొప్ప విశేషమని చంద్రబాబు నేను తెలియజేసుకుంటూ, అచ్చెన్నాయుడు గారు కానీ, రామ్మోహన్ నాయుడు గారు కానీ, మా అప్పలనాయుడు గారు కానీ, ఈ నియోజకవర్గంలో ఉండే శాసనసభ్యులందరూ కూడాను మన వీరి కుటుంబానికి గౌరవిస్తూనే ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ రాకపోయినా సరే ఆయన ఇంకా ఈ పార్టీలోనే కొనసాగాల, పార్టీలోనే ఉండాలా, పార్టీకి సేవలు అందివ్వాలా, ఈ ప్రజానీకానికి సేవ చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాం. ఆ విధంగా ప్రభుత్వం కూడా గుర్తించడం హర్షణీయం అని చెప్పేసి అందరం తెలియజేసుకుంటున్నాం. కనుక ప్రతి సెక్టర్లోనూ ఒక మనిషికి ఒక ఐడెంటిటీ వస్తుంది. కానీ పొలిటికల్లో ఈరోజు గుండె అప్పల్ సూర్యనారాయణ వేసుకున్నట్టు మార్కు ఈరోజు ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు మాత్రం ప్రతి ఒక్కరిని ఆకర్షితులు చేస్తూనే అనడంలో ఎటువంటి అతిశక్తి. నిజంగా ఆయన గ్రేట్ మ్యాన్ అండి. ఒక డాక్టర్గా నాకున్న ఆయన పరిచయం ఏంటంటే ఆయన చదువుకున్న వాళ్ళనే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా గౌరవించే వ్యక్తి. నీతి నిజాయితీ అన్న విషయం పక్కన పెడితే ఆయన కూర్చొని గంటలు డిస్కషన్ చేసేవాళ్ళం. ఆయన ఒక పెద్ద లైబ్రరీ అండి, ఆయన ఒక పెద్ద ఎన్సైక్లోపీడియా అండి, ఆయన పెద్ద రీడర్ అండి. ఆయన చదివిన పుస్తకాలు ఎవరు చదివి ఉండరండి. ఆయనతో కూర్చుంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఆయన జరిగినటువంటి విశేషాలు ఏంటి, ప్రజలు ఎలా అక్కడెందుకు ఇలా ఉన్నారు, ఇక్కడెందుకు ఇలా ఉన్నారు, ప్రభుత్వాలు అక్కడెందుకు అలా ఉన్నాయి, ఇక్కడెందుకు అలా ఉన్నాయి, ఆయన చేసే విశ్లేషణాత్మకమైనటువంటి ఆ డిస్కషన్స్ మేము గంటలు గడిపేవాళ్ళం, రాత్రులు కూడా గడిపేవాళ్ళం. అంత సీనియర్ పొలిటీషియన్కి అది సాధ్యమైనా ఇంత వయసులో కూడా అలా ఓన్ చేసుకోవడం నిజంగా అది కొంతమందికి చెందుతుందేమో. ఇప్పుడు ఈరోజు పెద్దలందరూ, ఇంత పెద్ద లీడర్లు కూడా మాట్లాడుతున్నారు, ప్రజలందరూ మాట్లాడుతున్నారు ఆయన నీతి నిజాయితీ గురించి. ఆయన అందరికీ ఆదర్శప్రాయాలని, అందరికీ ఆ వర్డ్స్ రావండి. అది ఒక్క గుండె అప్పల్ సూర్యనారాయణ గారికి సాధ్యం అండి. చూస్తే కనుక నిజ జీవితంలో ఆస్తులు కోల్పోయినా కూడా ఆశయానికి మాత్రం ఎక్కడా చెదపట్టనివ్వకుండా రాజకీయాల్లో నీతి నిజాయితీగా కనుక మెలగలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆదరాభిమానాలు ఉంటాయి అని ఈరోజు గుండె అప్పల్ సూర్యనారాయణ భౌతికంగా లేకపోయినా వస్తున్నటువంటి జనాదరణ మాత్రం ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారికంగా ఆయన భౌతికాయానికి మాత్రం అంత్యక్రియలు నిర్వహించాలన్నటువంటి ఈ నిర్ణయం కూడా ప్రతి పార్టీ కూడా గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైందో అని చెప్పి నాయకులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.